బాను నీకు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏమన్నా తెలిసినారా? ఆయనేనా? సార్ ఏంటి సార్ అది? మీకు అందరికన్నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకని? మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. ఇంకిన్నారు కదా ఫ్రెండ్స్, ఇంకెప్పటి నుంచి నా మేమైతే చూస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ 1 year బ్యాక్ నుంచి అయితే. ఇంక సరే అక్కడ ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంక రూమ్ దగ్గర రెడీ అయిపోయేసి ర్యాపిడో అయితే బుక్ చేసిన మాట అయితే వచ్చేసింది అనమాట. ఇంక యాక్చువల్గా 5 members ఉన్నాము, ఇంక ర్యాపిడోలో అయితే 3 members కదా. ఇంక సరే అని చెప్పి 70 rupees ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి నేరుగా ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. ఇంక యాక్చువల్గా ఇదైతే అంబేద్కర్ స్టాచ్యూ అందరికీ తెలిసిందే అనమాట. ఇంక మేము వీడియో కోసం అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ అని చేసాం కామెడీ కోసమని. నేనైతే రావడం హైదరాబాద్కి ఇదే అనమాట ఫస్ట్ టైం. ఇంక సో మా అన్న అయితే ఈ ప్లేస్లన్నీ చూపించడానికి అయితే తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఇంక రోడ్డు కట్టుపక్క నుంచి ఇటు పక్క అయితే దాటుకున్నాం అనమాట. ఇంక హుసేన్ సాగర్ దాటడానికి. ఇంక వీళ్ళైతే పేరుతో కానీ పిలుస్తారు అనమాట, ట్యాంక్ బండ్ అంట. ఇంక నాకైతే తెలియదు. ఇంక ఇక్కడైతే రోడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి అనమాట, బెంగళూరులో లాగా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. ఇంక సరే అని చెప్పేసి అక్కడ వ్యూ చూసుకుంటే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళినామా. ఇంకా అక్కడ స్మెల్కి అయితే తట్టుకోలేకపోయినాం అనమాట. ఇంకా ఏదో నీట్ వాటర్ అయినా అయితే అనుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకా అక్కడ వెళ్ళాకే తెలిసింది ఇది ఎలాంటి వాటర్ అని చెప్పేసి. రోడ్డు కట్టుపక్క ఇటు పక్క 2 పక్కలు అయితే మనం నడుచుకోవడానికి ఇలా స్పేస్ అయితే బాగా నీట్గా అయితే పెట్టినారు. ఇంక వెళ్ళే దారిలోనే మనం తినడానికి ఫ్రూట్స్ కానీ చాలా అయితే ఉంటాయి అనమాట, పానీపూరి అట్లాంటివన్నీ. మేము రాగానే అప్పుడే కర్బూజకాయ తినాలనుకున్నారు. ఇంకొంచెం ముందరకు వెళ్దాం తిన్నామని చెప్పేసి ఇంక ముందరకు వచ్చి అయితే తిన్నాం అనమాట. ఒక ప్లేట్ 20 rupees అయితే పడింది ఇక్కడ. ఇంక సరే అని చెప్పి అక్కడి నుంచి ముందరకైతే వెళ్ళాము. ఇంకా అంటే అటు సైడ్ ఒక పార్క్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా పార్క్ దగ్గరికి వెళ్తే బోటింగ్ అవన్నీ చూడొచ్చు అని చెప్పేసి అటుకైతే వెళ్ళినాము. మేము వెళ్ళే దారిలో అయితే సెక్యూరిటీ ఏరియా అయితే ఉంటుంది అనమాట ఈ ప్లేస్. ఇంక బిల్డింగ్ ఈ ముందర వ్యూస్ అన్ని అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇంక సరే అక్కడ వ్యూస్ అన్ని చూసుకుంటా ముందే చెప్పే కదా పార్క్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి ఆ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. అలా వెళ్తున్న దారిలో ఇదేదో అమరవీరుల దీపం అంట. ఇంకా మేము కానీ ఇది ఫస్ట్ టైం చూడడము విచిత్రంగా ఉందన్నమాట చూడడానికి అయితే. మొత్తం గ్లాసెస్ తో అయితే సరౌండ్ చేసి ఇంక పైన అయితే అలా ఎల్లో కలర్ లో ఉంది. అలా అక్కడి నుంచి ముందరికి వెళ్తే లుంబిని పార్క్ అయితే వచ్చేసింది అనమాట. ఇంక సరే అని చెప్పి లోపలికి వెళ్ళినామా. ఇంకా ఎంట్రీకి అయితే టికెట్ కావాలని చెప్పినారు, ఈచ్ పర్సన్ 20 rupees. ఇంక సరే అని చెప్పి బాను అయితే పంపించిన టికెట్ తీసుకురావడానికి. ఇంకా బాను అయితే టికెట్ తీసుకొచ్చేసినాడు. ఇంక మేము లోపలికి అయితే వెళ్ళినాం అనమాట. ఇంక ఎంట్రన్స్ లోనే ఇలాగ ఉండింది అనమాట, వాటర్ తో మొత్తం పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్ని అయితే. అక్కడి నుంచి లోపలికి వెళ్తే అనమాట బోటింగ్ ప్లేసెస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా వెళ్ళే దారిలోనే ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయి అనమాట, చిన్న చిన్నవి. ఇంకా మేమైతే ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇంకా తిరిగేది చూసి భయపడి అయితే ఎక్కలేదు అనమాట. ఇంకా వాటర్ ఫాల్ లాగా డిజైన్ చేసిన అని చెప్పినా కదా, అది ఇదే అనమాట, బాగుంది చూడడానికి అయితే. సరే అని చెప్పి బానుకి ఏం జాతకం బాగాలేదని చెప్పి జాతకం చూపిద్దామని చెప్పి అయితే వెళ్ళినామా. ఇంకా ఆయన అయితే 2 పెళ్ళాలు వస్తారని చెప్పినాడు, 3 బిడ్డలు అని చెప్పినాడు. ఇంకా సరే అని చెప్పి 100 రూపాయలు ఫోన్ పే కొట్టేసి ఇంకా అక్కడి నుంచి నేరుగా బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంకా బోటింగ్ దగ్గరికి వెళ్తే ఆ స్మెల్కి అయితే మాకు బోటింగ్ వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ లేజర్ పార్క్ అని చెప్పేసి ఉంది. ఇంకా అలా అవన్నీ కంప్లీట్ చేసుకుని అయితే బయట వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ అయితే చార్మినార్. మీరైతే అంతవరకు ఫాలో కొట్టి సబ్స్క్రైబ్.